గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఈరోజు కొక్కెలగడ్డ సుబ్బారావు అని మారుమూల పల్లెపాలెనికి చెందిన ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే పలకరిద్దామని వచ్చాం. ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఆపేశారని వాళ్ళు ఎఫర్ట్ చేసుకోలేక బాధపడుతుంటే నేను హాస్పిటల్తో కూడా మాట్లాడటం జరిగింది. 3 రోజుల నుంచి ఆపేశారట. ఈ ప్రభుత్వంలో ఇది రెండోసారి ఆరోగ్యశ్రీకి ఆపేయడం. ప్రభుత్వం కనీసం ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడలేని ఈ ప్రభుత్వం ఈ పాలన అవసరమా అని ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ప్రాథమిక అవసరాలను విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అని పిల్లలందరినీ చదివించడం, ఆరోగ్యశ్రీ అని పేదలందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేసి ప్రజలకు ప్రాణాలు పోసిన వాళ్ళైతే ప్రజల ప్రాణాలు తీయడానికి చంద్రబాబు నాయుడు వచ్చాడా అనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు చేరితే వాళ్ళు లక్షల రూపాయలు తెచ్చుకోలేని పరిస్థితి కదా. ఇది మాకెక్కడ పేరు వస్తుందో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంటే ఎక్కడ గుర్తుకొస్తాడని ఎన్టీఆర్ వైద్య సేవలని లోగో పెట్టారు, మీరు అందరూ చూశారు. ఎన్టీఆర్ పేరు పెట్టిన పథకాన్ని కూడా నీరు గార్చి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే బదులు ఆ పథకం పేరన్నా మార్చండి, లేదంటే మీరన్నా రాజీనామా చేయమని. ఇంతకంటే దివాలా కోరుతనం ఈ ప్రభుత్వానికి ఉండదని తెలియజేస్తూ పేదల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుద్దని తెలియజేస్తున్నారు.